ఇంటికి పోలీసులు రావడంతో రోహిణి మనోజ్ చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి సత్యం రోహిణి చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలుకి తెలియకుండానే ఇక కల్పనకి షూరిటీ సంతకం అయితే పెట్టేస్తాడు. మీనా బైక్ని విడిపిస్తాము అనడంతో తను ముందు వెనక ఆలోచించకుండా సంతకం పెడతాడు. అప్పుడే ఇక మీనా బండిని ఇచ్చేయడంతో ఇక బాలు మీనా ఇంటికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక కల్పన అయితే మనోజ్ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ దాంట్లో సగం డబ్బులు మాత్రమే ఇస్తుంది, మిగతా సగం నా దగ్గర లేదు అని చెప్పేస్తుంది తనైతే. అప్పుడే రోహిణి అయితే మొత్తం డబ్బులు కడితేనే కానీ మేము ఇక్కడి నుంచి కదలం, లేతే కోర్టుకి వెళ్తాము అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక పదండి కోర్టుకి వెళ్దాం, ఎందుకంటే మనోజ్ నాతో ఉన్నాడు, తను 6 నెలలు నాతో కాపురం చేశాడు, నేను కూడా కోర్టులో తేల్చుకుంటాను, కెనడా వెళ్ళకపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది. కల్పన అయితే ఎదురు తిరుగుతుంది. దాంతో ఇక మనోజ్ అయితే రోహిణి అసలు ఈ డబ్బులు రావనుకున్నాము, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగే కన్నా ఈ 20 లక్షలు తీసుకుంటే మనకి డబ్బులు అవసరం కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే తగ్గుతుంది. ఇక రోహిణి తగ్గి సరే నువ్వు కోర్టు అవి అంటున్నావు కాబట్టి నేను పోన్లే జాలిపడి నిన్ను వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి మోసాలు చేశావంటే ఈసారి నీ శాలరీ కూడా ఉండదు అని అంటూ రోహిణి అయితే కల్పనకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక కల్పన ఇచ్చిన చెక్కుని తీసుకొని రోహిణి మనోజ్ ఇద్దరు కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణితో మనోజ్ అయితే అంటూ ఉంటాడు, ఈ డబ్బులు తిరిగి వచ్చాయని చెప్తే అమ్మ ఎంతో ఆనందపడుతుంది, ఇప్పుడే అమ్మకి కాల్ చేస్తాను అని మనోజ్ అయితే ఫోన్ తీస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ఆగు మనోజ్, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకేమన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణి, అమ్మ ఈ డబ్బులు వస్తాయని ఎంతో ఆశ పెట్టుకుంది కదా, మరి అమ్మకి చెప్పకపోతే ఎలాగా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని మనోజ్ అంటాడు. అప్పుడే రోహిణి అయితే చూడు మనోజ్, ఈ డబ్బులు మీ అన్నదమ్ములు ముగ్గురు కూడా పంచుకోవాల్సిన డబ్బులు, ఈ 20 లక్షలు తీసుకువెళ్తే రవికింత, ఆ బాలుకింత, నీకింత అని లెక్కలేస్తారు మీ నాన్న. ఇప్పుడు నువ్వు కెనడా వెళ్ళాలంటే నీకు కావాల్సిన డబ్బు 14 లక్షలు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అన్న మాటకి అవును, నేను కెనడా వెళ్ళాలంటే నాకు 14 లక్షలు ఉండాలి కదా అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. అందుకని ఈ డబ్బులు వచ్చిన విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు, ఈ డబ్బులతోనే నువ్వు కెనడా వెళ్తున్నావో మిగతా డబ్బులు నేను నా పార్లర్కి ఉపయోగించుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. నేను కూడా మళ్ళీ సొంత పార్లర్ పెట్టుతాను అని చెప్పడంతో ఇక రోహిణి మాటల్ని నమ్మేస్తాడు మనోజ్ అయితే. మరి కెనడా వెళ్ళడానికి డబ్బులు ఎలా వచ్చాయని చెప్తే మనం ఏం చెప్తాం మా అమ్మకి, మరి జాబ్ వచ్చిందంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తూ ఉంటారు కదా అని అడుగుతూ ఉంటే అయ్యో మనోజ్, ఆ డబ్బుల గురించి నాకు వదిలే, మా మావయ్య ఇచ్చాడను లేకపోతే ఏదో విధంగా మనం చెప్పుకొద్దాము, కానీ ఈ విషయం మాత్రం మనం ఇద్దరి మధ్య ఉండాలి అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, నువ్వు ఇప్పుడు ఈ సలహా ఇవ్వకపోతే నేను కెనడా వెళ్ళేవాణ్ణి కాదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. తరువాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక సురేంద్రతో శోభ అయితే అంటూ ఉంటుంది, ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది శోభ. ఏంటది? ఏం లేదండి, రవి చేత మనం సొంతంగా రెస్టారెంట్ పెట్టించాలనుకున్నాం కదా, దానికి ఒక రెస్టారెంట్ అయితే ఖాళీ అవుతుంది, మంచి సెంటర్లో ఉంది, ఆ రెస్టారెంటు రవి కోసం తీసుకుంటే బాగా రన్ అవుతుంది అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక సురేంద్ర అయితే ఏంటి శోభ నువ్వు, అసలు రవి మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాడనేనా నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఆ రవి ఏమీ తీసుకోడు అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే. తీసుకుంటాడో లేదో అదంతా నేను చూసుకుంటాను, రవి ఆ రెస్టారెంట్ ఎలా తీసుకోడో కూడా నేను చూస్తాను, కానీ అది కొందామండి అని అడుగుతూ ఉంటుంది శోభ. సరే శోభ, శృతి వాళ్ళు బాగా బ్రతుకుతారు, వాళ్ళకి దారి ఏర్పడుతుందంటే నేనెందుకు కాదంటాను, అలాగే చేద్దాం అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక సురేంద్ర అయితే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా రెస్టారెంట్ అమ్ముతారని చెప్పారు కదా,
ఆ రెస్టారెంటు వివరాలన్నీ కూడా కనుక్కుంటాడు. అప్పుడే సురేంద్రకి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడే ఇక సురేంద్ర అయితే నాకు అన్ని విషయాలు తెలిసాయి, అక్కడ మంచి సెంటర్లో రెస్టారెంట్ ఉండడం వల్ల బాగా రన్ అవుతుందని, వాళ్ళు చెఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల రెస్టారెంట్ని తీసేస్తున్నారని నాకు తెలిసిన ఒక అతను చెప్పాడు. ఎలాగో రవి ఎలాగో తనే కదా చెఫ్, అయితే తను వంటలు చేస్తాడు, అలాగే తను హోటల్ రెస్టారెంట్ కూడా రన్ చేసుకోగలడు. ఇది రవికి ఒక మంచి అవకాశమే, తను కాదంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర. ఏం చేయకుండా ఆ రెస్టారెంట్ని కొనేయండి, పదండి వెళ్ళి చూసొద్దాం అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడంతా కూడా బాగా నచ్చుతుంది. ఇక వెంటనే పేమెంట్ కూడా ఇచ్చేస్తాడు సురేంద్ర. అయితే ఇక పేమెంట్ ఇచ్చేసి, నేనైతే ఈ రెస్టారెంట్ని కొనమన్నావు కాబట్టి కొనేశాను, నువ్వే ఎలాగైనా సరే వాళ్ళకి నచ్చ చెప్పుకో, ఇదిగో తీసుకువెళ్ళి ఇవ్వు అని అంటూ ఉంటాడు సురేంద్ర. అయితే ఇక సురేంద్ర అలా అన్న తర్వాత అదంతా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది శోభ. ఇంతలో ఇక మనోజ్ అయితే 14 లక్షలు తీసుకువెళ్ళి తనకి ఉద్యోగం ఇస్తానన్న ఆఫీస్కి అయితే వెళ్తాడు. సార్, మీరు అడిగిన 14 లక్షలు తీసుకువచ్చాను, కెనడాలో నా జాబ్ కన్ఫర్మ్ చేస్తారా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఓ డబ్బులు తీసుకొచ్చారా, కౌంటర్లో కట్టేయండి, మీకు డాక్యుమెంట్స్ అయ్యి పూర్తి ఫిలప్ చేయడానికి ఇస్తాము, అలాగే ప్రాసెస్ అంతా పూర్తవడానికి 10 రోజులైతే టైం పడుతుంది, ఆ 10 రోజుల తర్వాత అప్పుడు మీరు కెనడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, ఈలోగా వీసా పాస్పోర్ట్ ఇవన్నీ సిద్ధం చేసుకోండి అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడు ఇంకా 14 లక్షలు రిసెప్షన్లో కట్టేస్తాడు మనోజ్. ఇంతలో రోహిణి అయితే ఫోన్ చేస్తుంది. రోహిణి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంటి మనోజ్ ఏమైంది, డబ్బులు కట్టేశావా అని అడుగుతూ ఉంటే, కట్టేశాను రోహిణి, దీ మొత్తం కూడా ప్రాసెస్ అవ్వడానికి 10 రోజులు పడుతుందట, 10 రోజుల్లో నేను కెనడా వెళ్ళిపోతాను జాబ్కి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక రోహిణి అయితే, మనోజ్ నువ్వు నన్ను వదిలేసి కెనడా వెళ్ళిపోతున్నావంటేనే నాకెంతో దిగులుగా ఉంది, కానీ మన భవిష్యత్తు కోసం ఇక తప్పదు కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నిన్ను లక్షలు మింగేసినోడా, పార్కులో కూర్చు పల్లీలు తినేవాడా, గుడిమెట్ల దగ్గర అడుక్కునేవాడా అని ఎవరైనా అన్నారంటే వాళ్ళ పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, ఇప్పుడు అమ్మకి ఏం చెప్దాము అని అడుగుతూ ఉంటే, నేను ఇంటికే వస్తున్నాను, నువ్వు కూడా ఇంటికి రా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటోనండి మనోజ్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, అలాగని వీడికి రెస్టారెంట్ కూడా పెట్టించలేకపోతున్నాము, వీళ్ళు ఇలాగే ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, మన దగ్గరేమో అన్ని డబ్బులు లేవు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే, చూడు ప్రభా, వీళ్ళిద్దరూ ఒక స్థాయికి రావాలంటే దానికి టైం పడుతుందేమో, ఏదైనా మనం అనుకున్నగానే జరగవు కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఈలోగా శోభ అయితే వస్తుంది. ఇక శోభ వచ్చేసరికి అప్పుడే ఇక ప్రభావతి అయితే, రెండోదిని గారు లోపలికి రండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శోభ లోపలికి వస్తుంది. మమ్మీ, అదేంటి మా ఇద్దరిని ఇంట్లోనే ఉండమని ఎందుకు చెప్పావు, ఏదైనా గుడ్ న్యూసా అని అంటూ ఉంటుంది శృతి. అవునమ్మా, గుడ్ న్యూసే, ఇది చాలా పెద్ద గుడ్ న్యూసే అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే బాలు అలాగే మీనా ఇద్దరు కూడా నుంచొని ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటోది నా గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటుంది ఎంతో ఆత్రంగా. అప్పుడే ఇక ప్రభావతితో చెప్తూ ఉంటుంది, ఈరోజు మా అల్లుడు కూతురు వీళ్ళిద్దరూ కూడా లేచి ఎవరి ముఖం చూసారో కానీ వీళ్ళకి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది వదినా అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే, అంటే నా ముఖమే చూస్తుంటారు అని తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. నీ ముఖమైతే కాదులే ప్రభావతి గారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఒక్కసారి ప్రభావతి ఉలిక్కి పడుతుంది. పాపం నీ ముఖమే చూశారనుకొని నువ్వు కలల విహారంలో విహరిస్తున్నావా కళావతి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక, ఏంటండి మీరు కూడా బాలులాగే అంటున్నారేంటి అని అనగానే, నేను మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశానో తెలుసా, మీనా ముఖాన్ని,
అని అంటూ ఉంటుంది శృతి. అయితే అది విని శోభ అలాగే ప్రభావతి ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీనా, ఏదో గుడ్ న్యూస్ అంట, ఉదయం లేచి ఎవరి ముఖం చూశారో మీరు, మీకంతా అదృష్టమేనని మా మమ్మీ చెప్తుంది, ఉదయం నేను నీ ముఖమే చూశాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇంకా శోభతో ప్రభావతి, ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి వదినా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్పేస్తున్నాను, మేము రవికి రెస్టారెంట్ కొన్నాము అని అంటూ ఉంటుంది శోభ. అది విని ప్రభావతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే శృతి, రవి ఇద్దరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటో దిన మీరు చెప్పేది, రవికి మీరు రెస్టారెంట్ కొన్నారా అని అంటూ ఉంటే, అవును దిన, రవి సొంతంగా రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు కదా, అందుకని మేము తనకి రెస్టారెంట్ కొన్నాము అని అంటూ ఉంటుంది శోభ. అయితే మమ్మీ ఏం మాట్లాడుతున్నావో, రవి తన సొంతంగానే రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు, దానికి మేము కొన్ని ప్లాన్స్ కూడా వేసుకున్నాము, మరి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక రవి కూడా అలాగే చెప్తాడు, సారీ ఆంటీ, మీరేమీ అనుకోవద్దు, నాకు ఆ రెస్టారెంట్ వద్దు అని అంటూ ఉంటాడు రవి. అయితే అప్పుడే ప్రభావతి, రే ఏంట్రా వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదనుకుంటున్నావేంటి, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మా, నీకు తెలుసు నేను ఒకరి మీద ఆధారపడి ఎప్పుడు కూడా బ్రతకాలని అనుకోను అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక సత్యం అయితే, వాడు చెప్పింది కూడా నిజమే కదా ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం. మీరు కూడా ఏంటండి, అయినా ఎవరైనా పరాయి వాళ్ళు ఇస్తున్నారా ఏంటి, వాళ్ళ అత్తగారు కదా ఇస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే శోభ అయితే, నాకు తెలుసు దినా, మేము ఊరికినే ఇస్తే రవి తీసుకోడు, అందుకని నేను ఒకటి చెప్పబోతున్నాను. చూడు బాబు, నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నావు, దానికి ఏరియా చూడాలి, అక్కడ చుట్టుపక్కల అది రన్ అవుతుందో లేదో చూడాలి, ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా కొనుక్కోవాలి. కానీ మేము చూసిన రెస్టారెంట్ మంచి సెంటర్లో ఉంది, వాళ్ళకి సరైన చెఫ్ దొరక్క ఆ రెస్టారెంట్ని అమ్మేస్తున్నారు. అప్పుడే నాకు మా ఫ్రెండ్ ద్వారా అది తెలిసింది. ఒకవేళ మేము నీకు కొనివ్వడం నీకు ఇష్టం లేకపోతే, నీకు వచ్చే లాభాల్లో ప్రతి నెల ఇంతని మాకు ఇన్స్టాల్మెంట్లో కట్టేసాయి, అప్పుడు నువ్వు కొనుక్కున్నట్టే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే అది విని ప్రభావతి, రే రవి, ఇదేదో బాగానే ఉంది కదరా, వాళ్ళు ఇచ్చినట్టు ఉండదు, వాళ్ళ దగ్గర నువ్వు అప్పు చేసుకున్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును బాబు, ఎలాగో నువ్వు రెస్టారెంట్ కట్టాలంటే లోన్ తీసుకుంటావు, అదేదో మా దగ్గరే తీసుకొని నెల నెలా కట్టు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ఆ మాట విని శృతి కూడా, అమ్మ చెప్పిన ఐడియా బాగానే ఉంది, మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు, కేవలం అది మనం బ్యాంకు లోన్ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుంటున్నాము, నెల నెల కట్టేద్దాము, మంచి సెంటర్లో ఉంది, ఏవి మెటీరియల్స్ కొనాల్సిన అవసరం లేదు అని అమ్మ చెప్తుంది కదా, ఒప్పుకో రవి అని అంటూ ఉంటుంది శృతి కూడా. అప్పుడే ఇక రవి అయితే దానికి ఒప్పుకుంటాడు. ఇక రవి ఒప్పుకోవడంతో ప్రభావతి అయితే ఇన్ని రోజులు రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తున్నాడని ఎంతో బాధపడేదాన్ని, ఇప్పుడు సొంతంగానే రెస్టారెంట్ పెట్టేస్తున్నాడు రవి, నిజంగా చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే, ఆ మాట విని సత్యం కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో మనోజ్, రోహిణి ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. వచ్చి మీకు గుడ్ న్యూస్ అని అంటూ ఉంటారు వాళ్ళు కూడా. అప్పుడే అది విని ప్రభావతి అయితే, ఏంట్రా అది, రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి వచ్చేసారా అని అంటూ ఉంటే, లేదమ్మా, రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి రాలేదు, కానీ రోహిణి వాళ్ళ మావయ్య మాణిక్యం గారు ఉన్నారు కదా, ఆయన రోహిణికి 15 లక్షలు క్యాష్ ఫోన్పేలో వేశారు అకౌంట్లో. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నానని డబ్బులు లేవని రోహిణి బాధపడిందట. అప్పుడే ఇక ఆయన డబ్బులు వేశారంట అని చెప్పంగానే ఇక ప్రభావతి, ఇదేంట్రా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు, చాలా ఆనందంగా ఉంది, మీ గురించే నా బెంగంతా ఉండేది, నా బెంగంతా కూడా తీరిపోతుంది అని అంటూ ఉంటే, నిజంగానే మలేషియా మావయ్య డబ్బులు వేశారా, లేకపోతే ఎక్కడైనా
అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రోహిణి అయితే, బాలు మాటలు జాగ్రత్తగా రాని, ఈసారి నుంచి నువ్వు గనక లక్షలు మింగేసినోడా, అలాగే గుడి దగ్గర అడుక్కునేవాడా, పార్కులో పల్లీలు తినేవాడా అని అన్నావంటే మాత్రం నీ మర్యాద నువ్వు దక్కించుకోలేవు అని అంటూ రోహిణి బాలుని ఇక నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, రోహిణి మాటలు జాగ్రత్తగా రాని, ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని పోషించింది నా భర్త అన్న విషయాన్ని మర్చిపోకు. అయినా లక్షలు మింగేసినోడా అని అనొద్దా? 40 లక్షలు మీ ఆయన తిరిగి తీసుకొచ్చి మా ఆయన చేతిలో ఉన్న పెట్టాడా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే రోహిణి అయితే, అయినా నీ స్థాయేంటి నా స్థాయేంటి, నేను కోటీశ్వరాల్ని, నువ్వు నా ముందు మాట్లాడుతున్నావో స్థాయి తగ్గించుకొని మాట్లాడుకో అని అంటూ రోహిణి అయితే మీనాని తిడుతుంది. అప్పుడే కాదు విని సత్యం అయితే, అమ్మ రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మీనా గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే అప్పుడే ఇక రోహిణి అయితే, మరి నా గురించి నా భర్త గురించి అంత లోకుగా మాట్లాడుతుంది కదా. ఈరోజు నా పుట్టింటి దగ్గర నుంచి నేనేం తీసుకురాలేదని ఇప్పటి వరకు కూడా నన్ను ఎంతో హేళన చేశారు. నేనేంటో రేపటి నుంచి చూపిస్తాను అని చెప్తూ ఉంటుంది. నా భర్త కెనడా వెళ్తాడు, అప్పుడు తను కోట్లలో సంపాదిస్తే మీరందరూ కూడా మా ఆయనన్న మాటలకి నోర్లు మూసుకోవాల్సిందే. ఆయన ఒక్కసారి కెనడా వెళ్ళి జాబ్ చేస్తే మీ 40 లక్షలు ఒక నెలలో తిప్పుకొడతారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో ఇక అక్కడికి కానిస్టేబుల్ అయితే వస్తారు. కానిస్టేబుల్ రావడం చూసి అప్పుడే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఏంటి మనోజ్, కానిస్టేబుల్ వచ్చారేంటి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదు అని మనోజ్ అయితే కంగారు పడతాడు. మనోజ్ రోహిణి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఏంటండి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. నిన్న జరిగిన విషయం మీద మీతో నేను మాట్లాడాలి, మా ఇన్స్పెక్టర్ గారు మీకు ఒక విషయం చెప్పమన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు అనుమానంగా. ఇంతలో మనోజ్ అయితే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని బయటికి తీసుకువెళ్తూ ఉంటే, రే ఆగరా అంటూ బాలు అయితే మనోజ్ని ఆపుతాడు. కానిస్టేబుల్, ఏంటి బాబాయ్, నిన్న నేను కూడా అక్కడికి వచ్చాను కదా, ఇప్పుడు మీరు దేని మీద పని మీద వచ్చారు, వీళ్ళ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటది అని అడుగుతూ ఉంటే, అదే అబ్బాయి అని చెప్పి అతను చెప్పబోతూ ఉంటే, సార్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. లేదు ఇక్కడే మాట్లాడండి అని బాలు అనేసరికి సత్యం కూడా చెప్పమని నిలదీస్తాడు. కల్పన అనే అమ్మాయి ఇతన్ని మోసం చేసి 40 లక్షలు కొట్టేసి తీసుకువెళ్ళిపోయింది కదా. ఆ అమ్మాయి కెనడా నుంచి వచ్చింది. వీళ్ళు ఆ అమ్మాయి దగ్గర 20 లక్షలు తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫైలు మీద ఇన్స్పెక్టర్ సంతకం పెట్టుకొని రమ్మన్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. అది నాన్న మేటరు. ఇప్పుడు ఈ పార్లలమ్మ ఏదో వాళ్ళ నాన్న తీసుకువచ్చి డబ్బులు ఇచ్చినట్టు మలేషియా నుంచి మా మావి పంపించాడని దొంగ అబద్ధాలు చెప్తుంది. ఇక్కడ కొట్టేసిన డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఆ డబ్బులు వచ్చాయంటే నాకు రవిగాడికి దాంట్లో వాటా ఇవ్వాలని ఈ మనోజ్ ఈ పార్లలమ్మ ఎంత నాటకం ఆడారో చూసావా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే వెళ్ళి శృతి చెంప పగలగొడుతుంది. నీకు ఈ డబ్బులు వచ్చాయని నా స్థాయి గురించి మాట్లాడావు కదా, ఇంట్లో అమ్మా నాన్నని మోసం చేయమని మీ ఆయనకి ఎంత స్థాయికి దిగజారిపోయి చెప్పావు అని మీనా అయితే చంప పగలగొడుతుంది రోహిణిది. అప్పుడే సత్యం మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చంప పగలగొడతాడు. మోసం చెయ్యాలని ఎలా అనిపించిందిరా, కనీసం మీ అమ్మకి కూడా చెప్పాలని నీకు అనిపించలేదా? మీ అమ్మ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది ఆ డబ్బులు రావాలని, అది ఎంతమంది దేవుళ్ళకి మొక్కుందో నాకు తెలుసు. ఆ డబ్బులు వచ్చేసరికి మీ మొగుడు పెళ్ళం ఇంత నాటకం ఆడతారా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి కూడా రోహిణి మనోజ్ని తిడుతుంది. ఇక రోహిణిని చంప పగలగొట్టి ఎంత నాటకం ఆడావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో